మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం నాగరాజుకుంట గ్రామంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులు అకాల వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ప్రతి ప్రకోపానికి గ్రామానికి చెందిన రైతు కామసాని లక్ష్మిరెడ్డి నిర్వహిస్తున్న కోళ్ల ఫారం పూర్తిగా ధ్వంసమైంది. బలమైన ఈదురుగాలులకు కోళ్ల ఫారం షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అందులో ఉన్న సుమారు 40 లక్షల విలువైన కోళ్లు మృత్యువాత పడ్డాయి. అలాగే దానా షెడ్లు, విద్యుత్ పరికరాలు, ఇతర సామాగ్రి పూర్తిగా ధ్వంసమయ్యాయి. షెడ్డు నిర్మాణ వ్యయంలో కలిపి మొత్తం 1 కోటి మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదం సంభవించిన సమయంలో ఫారంలోనే ఉన్న లక్ష్మీరెడ్డి దంపతులు షెడ్ శిథిలాల కింద చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే వారిని రక్షించి పొదలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్నారు. కళ్ల ముందు కోట్ల ఆశలతో నిర్మించుకున్న కోళ్ల ఫారం కుప్పకూలిపోవడంతో బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. భారీగా అప్పులు చేసి ఏర్పాటు చేసిన ఫారం ఒక్కసారిగా నాశనం అవడంతో తమకు తీరని నష్టం వాటిల్లేదని వాపోయారు. బాధిత రైతు కుటుంబం మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని, పునరుద్ధరణకు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. గ్రామస్తులు కూడా బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరుతున్నారు.